అందరూ దీవించబడుతున్నారు, కానీ నేను మాత్రం అదే స్థితిలో ఎందుకున్నాను? నేను ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, బైబిల్ కూడా చదువుతున్నాను, అయినా కూడా నేను ఎందుకు దీవించబడలేకపోతున్నాను? చాలా మంది వెంటనే ఒక నిర్ణయానికి వస్తారు, దేవుడు నన్ను దీవించడం లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు, నేను దీవించబడ్డము దేవునికి ఇష్టం లేదేమో. కానీ ఇది నిజం కాదు. ఈరోజు మీతో నేను 3 కారణాలు చెప్పాలని కోరుకుంటున్నాను. ఎందుకు నువ్వు దీవించబడలేకపోతున్నావు? కారణం ఏంటి? ఇది విన్న తర్వాత మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. మొదటి కారణము, దేవుడు శక్తిని పూర్తిగా నమ్మకపోవడం. చాలా మంది నోటితో దేవునికి అసాధ్యం ఏది లేదు అని అంటారు, కానీ సమస్యలు వచ్చినప్పుడు భయము, సందేహము, నిరాశ వల్ల విశ్వాసంలో బలహీనపడతారు. బైబిల్లో ఒబేదెదోము కుటుంబం దీవించబడ్డానికి ప్రధానమైన కారణము దేవుడు శక్తిమంతుడు అని వారు నమ్మరు. అలాగే దేవుడు శక్తిమంతుడు అని నమ్మండి. దేవుడు నన్ను దీవించడానికి ఆయన సమర్థుడు, ఆయనతో సమస్తము సాధ్యము అని నమ్మండి. నిజమైన విశ్వాసం అంటే పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు నాకు ఉత్తమమైనది చేస్తాడు అని నమ్మడం. రెండో కారణం, దేవుని సమయం కొరకు ఎదురు చూడకపోవడం. చాలా మంది ప్రార్థన చేసిన వెంటనే సమాధానం కావాలని కోరుకుంటారు, కానీ దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు. ఆయన సమయం మన సమయం కంటే ప్రాముఖ్యమైనది. కొన్నిసార్లు ఎదురు చూడడం కష్టంగా అనిపించవచ్చు, కానీ ఆ నిరీక్షలోనే దేవుడు మన వ్యక్తిత్వాన్ని, విశ్వాసాన్ని, సహనాన్ని పరీక్షిస్తాడు. గుర్తుంచుకోండి, దేవుని ఆలస్యం అనేది తిరస్కారం కాదు, అది సరి అయిన సమయానికి సిద్ధం చేసే ప్రక్రియ. మూడో కారణం, విశ్వాసం ఉంది కానీ క్రియ లేదు. చాలా మంది నాకు దేవునిపై విశ్వాసం ఉంది అని చెబుతారు, కానీ వారి జీవితంలో ఆ విశ్వాసాన్ని చూపించే క్రియలు కనిపించవు. ప్రార్థించడం మాత్రమే కాదు, దేవుడు చూపించే మార్గంలో నడవడం కూడా అవసరం. విశ్వాసం మన మాటల్లో మాత్రం ఉంటే అది ఫలితాన్ని ఇవ్వదు, కానీ నిజమైన విశ్వాసం మన నిర్ణయాల్లో, మన ప్రవర్తనలో, మన విధేయతలో కనిపించాలి. విశ్వాసం కార్యంతో కలిసినప్పుడు దాని శక్తి పూర్తిగా ప్రత్యక్షమవుతుంది. ఈ రోజు నుంచి ఈ మాట ప్రతిరోజు చెప్పండి, దేవుడు శక్తివంతుడు, ఆయనని నమ్ముతున్నాను, దేవుని సమయం కొరకు కనిపెడతాను. ఈ మెసేజ్ మీ హృదయానికి తాకుంటే తప్పక లైక్ చేయండి, మీ అభిప్రాయాలు కమెంట్లో రాయండి. అలాగే ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి విశ్వాసమైన బలపరిచే వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.